మనం జూలై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్ జరుపుకున్నాం. కార్గిల్ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్న తెలుగు యోధులు లెఫ్టినెంట్ కర్నల్ బొప్పన శశిధర్ గారు ఈరోజు మన స్టూడియోస్లో ఉన్నారు. 1999 సంవత్సరం మే, జూన్, జూలై మాసాలలో కార్గిల్ వార్ జోన్ డ్రాస్ సెక్టర్ అంటాం. అక్కడ ఏం జరిగింది ఏమిటి ప్రత్యక్షంగా వారి మాటల్లో విందాం. ఆ 2 నెలల పీరియడ్లో ఏం జరిగింది, ఏ విధంగా భారత సైన్యం శత్రుదేశాన్ని ఎదుర్కొంది, శత్రుదేశ ఎత్తుల్ని వ్యూహాల్ని తిప్పికొట్టింది, వారి మాటలు విందాం. బొప్పన శశిధర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఆకాశవాణి మీకు స్వాగతం పలుకుతోంది. అలాగే కార్గిల్ యుద్ధంలో మీరు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఒకసారి ఆ జ్ఞాపకాల్లోకి వెళ్తే ఏమనిపిస్తుంది? 1999లో నేను కాశ్మీర్ లోయలో సర్వీస్ చేస్తున్నానండి. నేను అవంతిపూర్ అన్న ప్లేస్లో యాంటీ మిలిటెన్సీ ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. 25 మే 1999 మా కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ ఐపీఎస్ అహుజా ఫోన్ చేసి ఇన్ 2 hours నోటీస్ మీరు అర్జెంటుగా ద్రాస్కి కదిలి వెళ్ళాలి. కార్గిల్ ఏరియాలో కొంతమంది పాకిస్తానీ ఆర్మీ పీపుల్ చొరబడి మన ప్రదేశాల్లో వచ్చి మన హైట్స్ అన్ని ఆక్యుపై చేశారు. దాని గురించి ఇండియన్ ఆర్మీ వాళ్ళ ఎవిక్షన్ చేయడానికి పెద్ద ఎత్తున ఆర్మీని మొబిలైజ్ చేయడం జరిగింది. అందులో నేను కోర్ ఆఫ్ ఇంజనీర్ సైడ్ నుంచి నా ఫీల్డ్ కంపెనీ 19 ఫీల్డ్ కంపెనీతో 25 మే 1999 నాకు కదిలి వెళ్ళడం జరిగింది. శ్రీనగర్ నుంచి ద్రాస్ వెళ్లేటప్పుడు దారిలో గుమ్రీ అన్న ప్రదేశంలో ఒక 3 రోజులు గడిపి నాతో పాటు 200 మంది నా జవాన్లు ఉన్నారు. హై ఆల్టిట్యూడ్ ఏరియాకి వెళ్ళినప్పుడు గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో ఒక 3 రోజులు అక్లమటైజేషన్ అన్న ప్రాసెస్ ఫాలో అయ్యి మన బాడీ పార్ట్స్, బ్రీదింగ్ సిస్టమ్, ఊపిరి పీల్చుకోవడం ఎట్లా, మన కదలికలు అవన్నీ హై ఆల్టిట్యూడ్ ఏరియాకి గాలి తక్కువ ఉన్న ప్రదేశంలో ఎట్లా మనం జాగ్రత్త పడాలి అన్నది ఒక 3 days పట్టింది ఆ పని చేయడానికి. దాని తర్వాత ద్రాస్ సబ్ సెక్టర్లో మష్కో అన్న ప్రాంతంకి నన్ను వెళ్ళమని చెప్పారు. మష్కో ప్రాంతంలో 79 మౌంటైన్ బ్రిగేడ్ కింద నన్ను ఇంజనీర్ అడ్వైజర్ కింద అపాయింట్ చేశారు. నేను వెళ్ళిన టైంలో పాకిస్తానీ వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఉన్నారు అన్నది క్లారిటీ లేదు. కొన్ని 2 వారాల క్రితం ఈ షెపర్డ్స్, ఈ దూళ్ళ కాసే వాళ్ళు, వాళ్ళ ద్వారా మనకి తెలిసింది ఇన్ఫర్మేషన్. మన పోస్ట్లో ఎవరో వేరే వాళ్ళు కూర్చుని ఉన్నారు, వేరే బట్టల్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి అన్న మాట మనకి వాళ్ళ ద్వారా తెలుసు. సివిలియన్స్, పశువుల కాపర్లు ఎవరైతే ఆ ఏరియాలో తిరుగుతారో రోజు, వాళ్ళ ద్వారా తెలవడం జరిగింది. ఇది ఇట్లా ఉండగా కొన్ని నెలల ముందు వాజ్పేయి గారు, నవాజ్ షరీఫ్ గారు ప్రైమ్ మినిస్టర్స్ ఒక ఫ్రెండ్షిప్ హ్యాండ్ 2 సైడ్స్ నుంచి ఎక్స్ప్రెస్ చేసి గొడవలు ఎందుకు మన ఇద్దరి మధ్యన, మనం వీఆర్ పూర్ కంట్రీస్, ఎకనామికల్లీ మనం డెవలప్ అవుదాం, ఇండస్ట్రీని డెవలప్ చేసుకుందాం, ఎడ్యుకేషన్ లైన్లో కూడా ప్రోగ్రెస్ అవుదాం. సో మన ఎనిమిటీస్ పక్కన పెట్టి వీళ్ళు వర్క్ టువర్డ్స్ ద ప్రోగ్రెస్, మన దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇద్దరు. మన బడ్జెట్లో చాలా మటుకు డబ్బు మనకి డిఫెన్స్ మీద, యుద్ధాల మీద వేస్ట్ అవుతుంది అన్న విషయం మీద మాటల్లో చర్చలు జరిగినాయి. లాహోర్ డిక్లరేషన్ అన్నది జరిగింది. లాహోర్కి రోజు బస్సు వెళ్ళడం అంటూ జరిగింది, బస్ యాత్ర జరిగింది. కానీ ఇవన్నీ మనం ఇట్లా ఉండగా మన దృష్టి అంతా ఫ్రెండ్షిప్ సైడ్, పాజిటివిటీ మీద ఉండగా పాకిస్తానీ ఆర్మీ చీఫ్ అప్పుడు జనరల్ పర్వేజ్ ముషరఫ్ మనకి బ్యాక్ స్టాబింగ్ చేశాడు. మన దృష్టి అంతా అట్లా ఉండగా వాళ్ళ జవాన్లని, ఈ కొంతమంది మిలిటెంట్స్ని కలిపి ఒక సీక్రెట్గా పాకిస్తాన్లోనే వాళ్ళ జనాలకి తెలవకుండా, వాళ్ళ పొలిటీషియన్స్కి తెలవకుండా, ఆర్మీకి కూడా అందరికీ చెప్పకుండా నీడ్ టు నో బేసిస్లో సీక్రెట్గా కొంతమందిని కూడబెట్టి హెవీగా ఎక్విప్ చేసి వాళ్ళందరినీ మనం ఏదైతే పోస్టులు వింటర్లో ఖాళీ చేసామో అక్కడ వెళ్ళి వాళ్ళందరినీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే శశిధర్ గారు, ఒక్క నేపథ్యం కాస్త చెప్దాం. వింటర్లో విత్డ్రా అవుతున్నారు అంటే శీతాకాలంలో 2 వైపుల వాళ్ళు విత్డ్రా అవుతారండి? అవునండి. ఈ కార్గిల్ ద్రాస్ ఏరియా వరల్డ్లో వన్ ఆఫ్ ద కోల్డెస్ట్ ప్లేసెస్ అండి. -40, -50 degrees టెంపరేచర్కి వెళ్తాయి. సో మన అగ్రిమెంట్, మ్యూచువల్ అన్రిటన్ అగ్రిమెంట్ బిట్వీన్ పాకిస్తాన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఆర్మీ డ్యూరింగ్ కేస్ పీక్ వింటర్స్లో వీ విల్ విత్డ్రా అండ్ ఒకసారి మంచు కరిగిన తర్వాత మన పోస్టులు మనకు వద్దాం. ఉన్న పోస్టులు ఎవరు ఎక్కడ ఉన్నాయో అవి ఎప్పుడూ డిస్టర్బ్ అవ్వలేదు ఒక 40 ఏళ్ళగా. అలాంటిది ఈసారి
మనం నమ్మకం మీద మన పోస్టులు మనం ఖాళీ చేసి వెనక్కి వచ్చాం. అక్కడ ఫ్రెండ్షిప్ హ్యాండ్ ఫ్రమ్ పాకిస్తాన్ టు ఇండియా అది నడుస్తుందండి, వాజ్పేయి నవాజ్ షరీఫ్ది. సో మన దృష్టి అట్లా ఉండగా వీళ్ళు మన దగా చేసినట్టు చేశారు. అంటే మీకు మే అనగానే అప్పటికి ఇక శీతాకాలం అయిపోతుంది, మంచి కరిగిపోతుంది. మంచి కరిగిపోయినప్పుడే మనం ఇంకా మన పోస్టులకి వెళ్దామని అనుకున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ అక్కడ చేరిపోవడం. లోపల ప్రాంతానికి వచ్చేసి ఈ టోలోలింగ్, టైగర్ హిల్, 4875 అన్న 3 పెద్ద కొండల మీద భారీ ఎత్తున వాళ్ళు జనాభాని చేకూర్చి వాళ్ళు రైఫిల్సే కాకుండా యూనివర్సల్ మషిన్ గన్స్, హెవీ మషిన్ గన్స్ అండ్ షోల్డర్ ఫైర్డ్ స్ట్రింజర్ మిజైల్స్ టు అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్. అంటే వాళ్ళు కొండల మీద ఉన్నారు, అవునండి, భారత సైన్యం కిందనట్లు లెక్క. వాళ్ళు కొండల మీద చాలా మంచి హైట్ మీద ఉన్నారు. వాళ్ళకి మంచి వాంటేజ్ పాయింట్, వాళ్ళకి ఎయిమ్డ్ ఫైర్ దే కెన్ బ్రింగ్ ఎనీవేర్, ఎక్కడ కొట్టాలన్నా వాళ్ళు ఫైర్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నారు. మనం చాలా లెవెల్లో కింద ఉన్నాం, వాళ్ళు ఎక్కడున్నారో కూడా మనకు కనపడదు. వాళ్ళు రాళ్ల మధ్యలో నుంచి చిన్న చిన్న చిల్లుల్లో నుంచి చూసి మన మీద ఫైరింగ్ బాగా చేసేవాళ్ళు. సో మే 1999లో పాకిస్తాన్ హ్యాడ్ అప్పర్ హ్యాండ్ పొజిషన్ వైజ్. కానీ ఆ హైట్స్ నుంచి పాకిస్తానీ వాళ్ళని ఎట్లా కదపాలి, ఎట్లా వాళ్ళని తరమాలి వెనక్కి అనేది హిస్టరీలోనే ఇట్లాంటి వెరీ రేర్ కేసెస్ వస్తాయండి ఇట్లాంటి మౌంటైన్ వార్ఫేర్లో. బట్ ఐ థింక్ ఇట్స్ నేషన్ హ్యాస్ టేకెన్ ఎ డెసిజన్ అట్ వాట్ ఎవర్ కాస్ట్. మన ప్రదేశాలని మనం వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే లేకపోతే మన దేశానికి మన ఆర్మీ మీద గౌరవం ఉండదు, మన దేశం అంటే వేరే దేశాలకి గౌరవం ఉండదు. సో దాని తర్వాత ఆప్ విజయ్ అన్న పేరుతో ఈ లాస్ట్ హైట్స్ అన్ని రీగెయిన్ చేయడం అనేది జరిగింది. ఎంతోమంది ఈ యుద్ధంలో మన వాళ్ళు చనిపోయారు, 500 పైగా, అండ్ చాలామంది కొన్ని వేలలో ఇంజ్యూర్ కూడా అయ్యారు. ఎందుకంటే వాళ్ళు హైట్ మీద ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు, మన వాళ్ళు కింద నుంచి 80 డిగ్రీల స్లోప్కి ఎక్కుతూ ఊపిరాడడం కష్టం. ఆ టైంలో రాళ్ళు, యాక్చువల్లీ ఈ యుద్ధం అయినప్పుడు టెంపరేచర్ -డిగ్రీలు సుతా లేదు, కానీ 2 degrees 3 degrees ఆ టెంపరేచర్స్ రాత్రి పూట. చెప్పాలంటే ఒక ఫ్రీజింగ్ కోల్డ్, అంటే ఎముకలు కూరికే చలి అంటే. ఆర్మీ ఏ ఆపరేషన్ చేసినా అండి ఏ కంట్రీలో జనరలీ రాత్రి పూట నడుస్తుందండి. డే టైంలో యుద్ధం అంటూ తక్కువ జరుగుతుంది. ఆల్ అటాక్స్ టేక్ ప్లేస్ ఇన్ డార్క్నెస్ అండ్ ఆ టైంలో టెంపరేచర్స్ ఆర్ అరౌండ్ 0 degree టెంపరేచర్ అండ్ హెవీ విండ్ ఈజ్ దేర్. 80 degrees స్లోప్, చాలా ఎక్కువ లూజ్ స్టోన్స్, రాళ్ళు, పైనుంచి రాళ్ళు దొల్లడం. సో ఈ ఇష్యూస్ అన్ని ఉంటాయి పైనుంచి. సో 2 కాళ్ళు 2 చేతులు పట్టుకుని పైకి ఎక్కాల్సి వస్తుంది. చాలా కష్టమైన పరిస్థితి. అయినా కానీ మన భారతీయ సైనికులు వాళ్ళ దృఢత్వం అని చెప్పొచ్చు, ట్రైనింగ్, వాళ్ళ మోటివేషన్, రెస్పెక్ట్ ఫర్ ద రెజిమెంట్, రెస్పెక్ట్ ఫర్ ద నేషన్, వాళ్ళకి దేశం మీద ఉన్న ప్రేమ అనొచ్చు. సో పైనుంచి పాకిస్తానీ వాళ్ళు బుల్లెట్స్ వర్షం కురిపిస్తున్నా, పక్క వాళ్ళు చనిపోతున్నా, కింద పడిపోతున్నా కానీ వాళ్ళు మాత్రం ఆగకుండా వేవ్ తర్వాత వేవ్, కొండల ప్రాంతాల్లో అటాక్ అయినప్పుడు కొండ మీద ఎక్కడానికి ప్లేస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఒక్కసారి అంతమంది జనం పైకి వెళ్ళడానికి వీలు కాదండి. అంటే ఒక సెక్షన్, ఒక 10 మంది ఫస్ట్ వెళ్తారు, వాళ్ళ వెనకాల ఒక 30-40 మీటర్ల తర్వాత ఇంకొక 10 మంది అట్లా వెళ్ళడం. ఆ 10 మందిలో ఒక 5 మంది బుల్లెట్ తగిలి చనిపోవడం, లేకపోతే ఈ ఇంజూర్ అవడం జరుగుతుంది. వాళ్ళ ముందే ఇవన్నీ జరుగుతున్నా కానీ భయపడకుండా సాధించాల్సింది విక్టరీ కాబట్టి ఎట్టి పరిస్థితులైనా పై వరకు వెళ్ళి పాకిస్తానీ వాళ్ళని చంపో, వాళ్ళని క్యాప్టివిటీగా తీసుకునో, ఎట్టి పరిస్థితులైనా వాళ్ళని వాళ్ళ ప్రదేశాల నుంచి ఎవిక్ట్ చేసి ఆ పోస్టులను రీగైన్ చేయాలన్న ఆ దృఢత్వంతో మన వాళ్ళు ఆఫీసర్స్, జేసీఓస్ అండ్ జవాన్స్ అండ్ గుడ్ లీడర్షిప్ ఎట్ ద టాప్ మోస్ట్ లెవెల్ రైట్ అప్ టు ద బాటమ్. సో ఒక సోల్జర్కి ఆ టైంలో మా ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది, ఏమవుతుంది, మా తల్లిదండ్రులు, వైఫ్, పిల్లలు, ఆ ధ్యాస ఆ టైంలో రాదు. వాళ్ళు ఎంతసేపు అయితే నా కుటుంబం ఏంటనే ఆలోచన రాదు. వాళ్ళు ఎంతసేపు నన్ను ఇన్నేళ్లుగా దేశం పోషించింది కాపాడడానికి, ఈ రోజు ఆ సమయం వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో నా డ్యూటీ నేను కరెక్ట్గా నిర్వర్తించాలి, లేకపోతే అది ట్రస్ట్ బ్రేక్ చేసినట్టు అవుతుంది. సో అసలు ఆ థాటే రాదండి ఆ టైంలో. అండ్ నా కళ్ళ ముందు ఎంతోమంది చనిపోవడం జరిగింది. ఎన్నో మంది ఆఫీసర్స్, నన్ను బాగా తెలిసిన వాళ్ళు
పైకి అటాక్ వెళ్ళారు. విజయం సాధించిన తర్వాత విజయం చేజిక్కింది, కానీ పాపం వాళ్ళు మాత్రం మనకి లేకుండా పోయారు. బట్ దిస్ ఈస్ ద ప్రైస్ వీ హ్యావ్ టు పే ఫర్ ఇఫ్ యూ హ్యావ్ నేబర్స్ లైక్ పాకిస్తాన్. ఆ దేశం ఎప్పటికీ అన్స్టేబుల్ కంట్రీ. వాళ్ళకంటూ పెద్ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్స్ ఏమీ లేవు. వాళ్ళకంటూ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ అంటూ ఆ దేశానికి లేదండి. ఇట్ స్టార్ట్ ఎగ్జిస్టెన్స్ 47లో అయింది కాబట్టి, సో ఎప్పటికీ ఏదో ఒక గొడవ పెట్టుకుని మనతో దే వాంట్ టు కీప్ ద పాపులేషన్ టుగెదర్. శశిధర్ గారు, మళ్ళీ మనం కార్గిల్ వైపు వస్తే, కార్గిల్ డ్రాస్ సెక్టారు ఎల్ఓసి ఎంత దూరం ఉంటుంది వీటన్నిటికీ? ఎల్ఓసి అన్నది నేను మస్కో ఉన్న దగ్గర నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఎల్ఓసి ఉండిందండి. అన్ని కొండ ప్రాంతాలే, హైట్. అక్కడ ఒక గీత లాంటిది గీస్తే కనపడడానికి కాదు. ఎడారులు అయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది. మనం ఫెన్సింగ్ కట్టుకుంటాం, బార్డర్ పిల్లర్స్ వేసుకుంటాం. కానీ ఎక్కడైతే కాశ్మీర్ ఏరియాకి వచ్చేటప్పటికి, కాశ్మీర్లో మొత్తం చెట్లు కొండల మీద, అక్కడ ఏమి కనపడదు, డిమార్కేషన్ అంటూ తెలియదు మనకి. అదే లే లదాఖ్ ఈ ఏరియా, కార్గిల్ ద్రాస్ ఏరియాకి వస్తే మొత్తం కొండ ప్రదేశం, చెట్లు ఉండవు అస్సలు. వింటర్లో మంచు ఉంటుంది, మంచు కరిగిన తర్వాత అది ఒక ఎడారిలాగే ఉంటుంది, కానీ కొండలు ఒకే కలర్, బ్రౌన్ కలర్లో కొండలు ఉంటాయి అక్కడ. సో ఎల్ఓసి ఎక్కడ అని లైన్ అంటూ గీస అంటూ ఏం అంత క్లారిటీ ఉండదు. సో వీ జస్ట్ ఆక్యుపై ఈ కమాండింగ్ హైట్స్ ఏవి ఉంటాయి అలాంగ్ ద బార్డర్. ఇప్పుడు మీరు మీ 200 మంది జవాన్లను తీసుకుని వెళ్ళినప్పుడు, సో వాళ్ళల్లో మీరు కలిగించిన మోటివేషన్ ఏంటి? సో నేను కంపెనీ కమాండర్ అండి, ఇంజనీర్ 106 ఇంజనీర్ రెజిమెంట్ నాది. అండ్ 19 ఫీల్డ్ కంపెనీ వాజ్ మై ఫీల్డ్ కంపెనీ. ఈ 19 ఫీల్డ్ కంపెనీ అన్నది 1812లో రైజ్ అయిందండి, 1812. అప్పటి నుంచి ఈ రోజు వరకు నా ఫీల్డ్ కంపెనీ ఎవరెవరు కమాండ్ చేశారో, ఏ ఏ యుద్ధాల్లో పార్టిసిపేట్ చేశారో అప్పటి నుంచి ఆ రికార్డ్స్ అన్నీ ఈ రోజు వరకు ఉన్నాయి. సో ఏ జవాన్ అయినా, ఒక ఆఫీసర్ అయినా మా రెజిమెంట్కి వచ్చినా, మా కంపెనీకి వచ్చినా, వాళ్ళందరికీ ఫస్ట్ ఇదే చెప్తాం. ఇప్పటి వరకు ఈ కంపెనీ చాలా యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసింది, చాలా గౌరవం సంపాదించింది. సో మీరు ఈ కంపెనీ చేరడం అన్నది మన అదృష్టం. సో దీనికి ఏ టాస్క్ ఇచ్చినా కానీ అది చక్కగా చేయాలి, దేశానికి పేరు తేవాలి, మన రెజిమెంట్కి పేరు తేవాలి అని ఒక మోటివేషన్గా స్టార్టింగ్లోనే ఒక మనిషి చేరిన వెంటనే చెప్తామండి. దాని తర్వాత మాకు ఆర్మీలో అంటూ కాంపిటీషన్స్ ఉంటాయి విత్ ఇన్ ద రెజిమెంట్. సో ఈ కంపెనీ పేరుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. వీ షుడ్ డూ వెల్ రెజిమెంట్ పేరుకి. సో ఆ అటాచ్మెంట్ టు ద కంపెనీ, 19 ఫీల్డ్ కంపెనీకి ఈ పని ఇచ్చారు, ఈ పని మనం చేయాలి. ఒక ఇన్ఫంట్రీ రెజిమెంట్ 17 జాట్, 12 మహార్, 13 జాక్రిఫ్, 2 నాగా, ఇవన్నీ మా మస్కో ఏరియాలో 18 గ్రెనేడియర్స్, ఇవన్నీ ఆపరేట్ చేసాయి. సో వాళ్ళు కూడా వాళ్ళ జవాన్లకి దాని హిస్టరీ, ఇంతకాలం ఇన్ని 100 ఏళ్లుగా వాళ్ళు చేసిన గొప్ప పనులు, యుద్ధాలు, వాటి గురించి రెగ్యులర్గా మోటివేషన్ రూమ్ అని ఉంటుంది మాకు. మోటివేషన్ లెక్చరర్స్ వీఆర్ ట్రైన్డ్ ఇన్ దట్. సో చెప్పడం జరుగుతుంది. ఆ రోజు నేను నా 200 మందితో పాటు నాకు ఇంకొక 300 మందిని అటాచ్ చేశారు టు టేక్ కేర్. నా కింద 4 ఆఫీసర్లు ఉండేవాళ్ళు, యంగ్స్టర్స్, సెకండ్ లెఫ్టినెంట్స్ అండ్ లెఫ్టినెంట్స్. సో వీళ్ళందరినీ బేసికలీ ద కంట్రీ లుక్స్ అప్ టు యూ. దేశం మీ దృష్టి అంతా మీ మీదే ఉన్నది, మిమ్మల్నే నమ్ముకుని ఉన్నారు. మనకేమన్నా అయితే రేపొద్దున్న వాళ్ళని చూసుకోవడానికి కూడా దేశం రెడీగా ఉన్నది. సో ఈ పరిస్థితిలో మనం చేయాల్సింది ఇది. ఆ మాట మనం చెప్తాము. నేను నా ప్లాటూన్ కమాండర్స్ చెప్తాను, నా ప్లాటూన్ కమాండర్స్ వాళ్ళ సెక్షన్ కమాండర్స్ చెప్తారు, ఆ సెక్షన్ కమాండర్ కింద 10 మంది ఉంటే. సో ఈ మాట ప్రతి మనిషిలోనూ ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఫ్యామిలీ గురించి నేనేమైపోతానా అన్న మాత్రం ఆ మాట మాత్రం అసలు రాదు వాళ్ళకి. ఎందుకంటే మన దేశం సోల్జర్స్ని చాలా బాగా చూసుకుంటుంది. ఎస్పెషలీ ఈ లాస్ట్ 25 years నేను చూసిన, నాకు తెలిసిన బట్టుగా ఎవరికి ఏమైనా కానీ మంచి చేయడం, అది పబ్లిక్ ప్రెస్లో రావడం, టీవీలో రావడం, దాని గురించి డిస్కషన్స్ అవ్వడం వల్ల వాళ్ళకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. రేపొద్దున నాకేమైనా అయితే అట్లీస్ట్ ఫ్యామిలీ ఈజ్ టేకెన్ కేర్. దేశం కోసం నా కర్తవ్యం నేను నిర్వహించాలి అనేటువంటి ఒక కమిట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంతే. ఎందుకంటే మీరు 8,000 రూపాయలు ఒక మనిషికి ఇచ్చి నువ్వు వెళ్ళి చనిపోవడానికి రెడీగా ఉన్నావంటే బయట ప్రపంచం కష్టం. అదే ఆర్మీ జవాన్కి 8,000 జీతం, కానీ ఫుల్ గర్వంతో, ఎంతో ఇంట్రెస్ట్తో, ఉత్తేజంతో యుద్ధానికి వెళ్తాడు. అంటే అక్కడ ఈ 8,000 ఇష్యూ కాదండి. వాళ్ళకి బేసికలీ ఆ దేశం మీద ఉన్న ప్రేమ, రెజిమెంట్ మీద ఉన్న ప్రేమ, వాళ్ళ దేశానికి ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అన్న వాళ్ళ ఒక ఫీలింగ్.
ఇప్పుడు మీ రెజిమెంట్ తరఫున మీరు డైరెక్ట్ యుద్ధంలో పాల్గొన్నారు. ఎలాంటి వెపన్స్ అప్పట్లో ఎలా ఇప్పుడు బోఫోర్ గన్స్ లేదంటే హౌట్జర్ గన్స్ అనేవి ఈ మౌంటైన్ వార్ఫేర్ ఎడారిల్లో ప్లేన్స్లో జరిగే ఆ వార్ఫేర్కి ఈ మౌంటైన్ వార్ఫేర్కి చాలా తేడా ఉందండి. ఎడారిలో జరిగే వార్లో ఫస్ట్ మనం బాగా వాడేది ఆర్టిలరీ గన్స్ అండ్ ఆర్మర్డ్ ట్యాంక్స్. ఎందుకంటే రేంజ్ ఈ ఆర్టిలరీ గన్స్ 30-35 కిలోమీటర్ల దూరం కొడతాయి. ఈ ట్యాంక్స్ 2, 3, 4, 5 కిలోమీటర్స్ ఎయిమ్డ్ ఫైర్ తీసుకొస్తాయండి. దాని వెనకాల ఇన్ఫంట్రీ ఉంటుంది, ఎవరైతే చేత్తో తుపాకులు పెట్టి పేలుస్తారు. అదే ఈ పరిస్థితుల్లో కొండ ప్రాంతాల పరిస్థితుల్లో ఏమైందంటే ఇక్కడికి ట్యాంకులు వచ్చి ఫైర్ చేయలేవు. ఆర్టిలరీ గన్స్ ఫైర్ చేసినా కానీ అవి మనకి ఎక్కడ పడుతుందో తెలియదు. ఈ జనాలు ఏ రాళ్ల కింద దాక్కున్నారో తెలియదు. ఈ రాళ్ల మీద గన్ పడ్డా కానీ ఎక్కడో దూరం అది పెద్ద ఎఫెక్ట్ ఉండదు. సో ఈ పర్టికులర్ కార్గిల్ యుద్ధంలో ఏం చేసామంటే మన దగ్గర ఉన్న ఫేమస్ బోఫోర్ గన్స్, మీడియం గన్స్ 155mm అండ్ అవి ప్లస్ మిగతా ఫీల్డ్ గన్స్ 130mm గన్స్ పట్టుకొచ్చి పాకిస్తాన్ వాళ్ళు ఎక్కడికైతే దాక్కున్నారో ఈ ఎయిర్ ఫోటోస్ ద్వారా ఇన్ఫర్మేషన్స్ అన్ని మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అందించిందండి. సో వాళ్ళ లొకేషన్ నీట్గా పిన్ పాయింట్ చేసుకుని, సో కొన్ని డైరెక్ట్ ఫైర్, మెజారిటీ సక్సెస్ మనకు వచ్చింది డైరెక్ట్ ఫైర్ మీద. డైరెక్ట్గా ఒక ఆర్టిలరీ గన్ను ఒక పాయింట్ని కొడితే వాళ్ళు ఉన్న బంకర్స్ అన్ని తుక్కు అయిపోయి ఆ రాళ్ళన్నీ పిండి అయిపోయాయి. సో మనం అటాక్ చేసే ముందు ఒక 24 hours మన జనాలు తుపాకులు పట్టుకుని వెళ్లే ముందు ఆర్టిలరీ గన్స్ని వాడి, ఎయిర్ ఫోర్స్ నుంచి స్మార్ట్ బాంబ్స్ వాడి బాంబుల వర్షం వాళ్ళ మీద కురిపించి వాళ్ళని డిమోరలైజ్ చేస్తాం. అంటే ఎయిర్ ఫోర్స్ సైమల్టేనియస్ సపోర్ట్ కూడా ఉండేది. అవునండి, 100%. ఎందుకంటే కొండ ప్రాంతాల్లో వెనకాల ఏముందన్నది మనకు తెలియదు. సో అప్పుడు రెక్కీ ఎయిర్ క్రాఫ్ట్స్ పై నుంచి వెళ్ళి ఎయిర్ ఫోటోస్ తీసి మనకి కంటిన్యూస్గా ఫీడ్ చేస్తుంటాయి అట్ హైయెస్ట్ లెవెల్. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కిందకు ఫ్లో అవుతుంది మనకి. సో దట్ ఈస్ అ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్. సో ఆర్టిలరీ గన్స్ బాగా వాడి, ఇంకా రాకెట్ లాంచర్స్ వాడి, దాని తర్వాత ఒకసారి ఎనిమి కొంచెం బాగా డిమారలైజ్ అయ్యి ఆ టైంలో అటాక్కి వెళ్తామండి. సో దట్స్ వాట్ మన దగ్గర ఉన్న వెపన్స్. వీ హ్యాడ్ AK-47s, దట్ వాజ్ అ మెయిన్ వెపన్ దట్ వీ యూజ్డ్. అండ్ వీ హ్యాడ్ మిలాన్ షోల్డర్ ఫైర్డ్ మిసైల్స్ దట్ జనరలీ వీ యూజ్. అండ్ వీ హ్యావ్ మోటార్స్ విచ్ వీ యూజ్. అండ్ సో దీస్ ఆర్ ద వెపన్స్. ఇట్ ఇస్ బేసికలీ వెపన్ కంటే ఇక్కడ ఈ కొండ ప్రాంతాల్లో ఈ మనుషులు ఫిట్నెస్, ధైర్యం, లీడర్షిప్ ఫ్రమ్ ఆఫీసర్స్, JCOs, అది చాలా ఇంపార్టెంట్. ఆ కిట్ ఎంత బరువు ఉంటుందండి, ఒక సైనికుడు మోసే కిట్ బరువు? ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు తల మీద బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్, ఛాతీ మీద బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, దెన్ ఒక కొన్ని వందల బుల్లెట్లు బాడీలో వేరే పౌచెస్లో పెట్టుకుని, చేతిలో AK-47 ఉండొచ్చు, లేకపోతే LMG ఉండొచ్చు అవి. ప్లస్ ఈ యుద్ధం 2-3 రోజులు కంటిన్యూస్గా సాగితే తిండి ఎవరు పెట్టడానికి రారు ఉండదు. సో డ్రై ఫుడ్ ఉన్న జేబుల్లో అక్కడ ఇక్కడ కూరుకుని, కొన్ని నీళ్లు పెట్టుకుని, ఎన్ని సామాన్లు తీసుకుని వెళ్లాల్సి వస్తుంది ఒక మనిషి. ఒకసారి మీరు చెప్పినట్టు ఒక అలలాగా వెళ్ళినప్పుడు కనీసం వాళ్ళు 2-3 రోజులు ఆ కొండ మీద వెళ్ళడానికి పడుతుంది. అంతే కదండి. లే అట్లా కాదండి, 2-3 రోజులు పట్టదు. ఈ మనం వెళ్ళడానికి ఒక 3 గంటలు పట్టచ్చు ఎక్కడానికి. కానీ ఎక్కుతున్నప్పుడు వాళ్ళు ఫైర్ చేస్తుంటారు, మనల్ని కదలనివ్వరు. సో అట్లా కొంచెం ఎక్కడ కొంచెం అలా ఇంచ్ బై ఇంచ్ వీ హ్యావ్ టు మూవ్ అప్. ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత సపోజ్ వాళ్ళ పాయింట్ మనం ఆక్యుపై చేసినా కానీ వాళ్ళు ఆ పాయింట్ నుంచి వెనక్కి వెళ్ళి మళ్ళీ కౌంటర్ అటాక్ చేస్తారు. వాళ్ళు ఏదైతే బంకర్ పోగొట్టుకున్నారో దాన్ని మళ్ళా గెయిన్ చేయడానికి మళ్ళా కౌంటర్ అటాక్ వాళ్ళు చేస్తారు. దాన్ని మనం మళ్ళా, సో ఒక రోజులో అయ్యేది కాదండి. సో అటాక్, కౌంటర్ అటాక్ ఇది 2 సార్లు అయ్యి, దాని తర్వాత మన దగ్గర నుంచి మన జనాలు ఎక్కువ ఉంటే మన జనాల రీఎన్ఫోర్స్మెంట్స్ వచ్చి వాళ్ళ మీద ఎక్కువ ఫైరింగ్ చేస్తే వాళ్ళు ఇంకా తట్టుకోలేక వాళ్ళు వాళ్ళ ఏరియాకి పారిపోవడం జరుగుతుంది, లేకపోతే ఉంటే కనుక చనిపోతారు. సో దట్స్ సినారియో అండి. అయితే ఒకటి రోమాంచితం ఊహించుకుంటేనే. అవునండి. అప్పుడు ఈ సైనికులు, సోల్జర్స్ ఏ విధంగా కొండెక్కడానికి పైకి వెళ్ళారని, ఒకటి పైనుంచి బుల్లెట్ల వర్షం పడుతున్నా సరే తట్టుకుంటూ వెళ్ళటం అనేటువంటి ఆ ధైర్యము, ధీరత్వం 2 కావాలి. ఒకటి అది మన భారతీయ సైన్యుల్లో ఇదో గొప్పతనం అండి. మన జవాన్లు చాలా సింపుల్, ఎక్కువ డిమాండ్స్ అంటూ తక్కువ వాళ్ళకి. అండ్ దేశం మీద భక్తి బాగా ఎక్కువ, అండ్ వాళ్ళ రెజిమెంట్ మీద కూడా భక్తి ఎక్కువ. సో ప్రతి రెజిమెంట్కి ఒక వార్ క్రై అని ఉంటుంది, యుద్ధంకి వెళ్ళే ముందు అరుస్తారు. సో బోలే సో నిహాల్ సత్ శ్రీ అకాల్ అని సిక్ 8 సిక్ వాజ్ దేర్. సో వాళ్ళు అనడం హర్ హర్ మహాదేవ్ అని అనడం, అయితే జాట్ బల్వాన్ జై హనుమాన్ అని జాట్స్, గోర్ఖాస్ దేవర్ ఆయో గోర్ఖాలి అని వాళ్ళు కుకరీ తీసి
పౌరుషంగా వెళ్తే ఎనిమికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఇవన్నీ. సో ఆ విధంగా నా కళ్ళతో నేను చూడడం, ఒక మనిషి ఆర్మీ టెన్యూర్లో యుద్ధం చూడడం అంటూ అదొక అదృష్టం అని చెప్పుకోవాలి. నేను అనుకోవడం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంబైన్డ్ స్టేట్స్లో మేజర్ పద్మపాణి ఆచార్య గారు చనిపోయారు, మహావీర్ చక్ర. అదర్వైజ్ ఐ థింక్ ఐఎమ్ ద అదర్ టూస్ ఓన్లీ వన్ ఆఫీసర్ హూ హెస్ been to the actual operation which has taken place. There are some officers who are staying here in Hyderabad, but they belong to other places here. మీ మెమరీస్ ఏమన్నా పుస్తక రూపంలో తెచ్చారా? అవును, నేను 25th May 1999 ఎప్పుడైతే నాకు 2 hour నోటీస్లో కదలమని చెప్పారో, ఎందుకో నాకు మనసులో ఇది ఏదో కొంచెం ఇంపార్టెంట్ ఈవెంట్ లాగా అనిపిస్తుంది అని చెప్పి నా జేబులో ఉన్న చిన్న పుస్తకాన్ని తీసి ఫస్ట్ రోజు నుంచి రాసుకోవడం అంటూ జరిగింది. సో ఏ రోజు ఏమైంది అన్నది 25th May 1999 నుంచి 1st November వరకు ఎవ్రీ డే యాక్టివిటీ రాసిందండి. అందులో హెలికాప్టర్ కొట్టేయడం, పడిపోవడం అన్నది, మన టెంపుల్ మీద అటాక్ చేయడం పాకిస్తాన్ వాళ్ళు, టోలోలింగ్ మీద మనం అటాక్ చేయడం, టైగర్ హిల్ మీద మనం అటాక్ చేయడం, దాని తర్వాత 4875 అటాక్ అవ్వడం, ఇవన్నీ రాసేసి ప్రతిరోజు నా చేతితో రాసింది ఆ డైరీ అలాగే ఉంది. దాన్ని మంచిగా స్కాన్ చేసి ప్రింట్ చేసి ఒక 10-15 కాపీస్ వేరియస్ ఆర్మీ మ్యూజియంస్లో పెట్టడం జరిగింది. ఇంకా మోస్ట్ ఆథెంటిక్ రికార్డెడ్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. అండ్ దాన్ని ఏమీ ఇంకా మళ్ళా ఫార్మాట్ మార్చలేదు. ఏది చేతితో ఎట్లా రాసానో దాన్నే ప్రిజర్వ్ చేసాం. ఒక యాడ్ చేయడం, డిలీట్ చేయడం అంటూ ఏం జరగలేదు. సో అది ఉండడం వల్ల నాకు కూడా చదివినప్పుడల్లా ఆ రోజు ఏమైంది అన్నది మొత్తం కళ్ళ కట్టినట్టుగా నాకు గుర్తుంటుంది. అందుకే నన్ను ఎవరు ఎప్పుడు అడిగినా కానీ నేను డేట్స్తో సహా చెప్పగలుగుతాను ఏ రోజు ఏమైంది అన్నది, ఎవరున్నారు, ఏ రెజిమెంట్ ఉంది, వాళ్ళ పేర్లు, ఆఫీసర్స్ పేర్లు, సో అట్లా. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వెళ్తూ ఉండేది? ఈ ఆపరేషన్ ప్లానింగ్ అన్నది ఇట్ ఇస్ అట్ అ వెరీ వెరీ హై లెవెల్ అండి, వెరీ హై లెవెల్. ఇట్ ఇస్ అట్ ద ఆర్మీ చీఫ్ లెవెల్. అప్పుడు ఆర్మీ చీఫ్ విపి మల్లిక్ గారు, విపి మల్లిక్ గారు చీఫ్. దో దిస్ కమ్స్ అండర్ నార్దర్న్ కమాండ్ headquartered at Udhampur. It comes under 15 Corps, which is Srinagar based. So basically చెప్పాలంటే 15 Corps is the formation that was handling this entire thing. And there were 2 divisions which are involved, 3 Div and 8 Div. 8 Div ఈ స్పెసిఫిక్ ఆపరేషన్ కోసం 8 Divని కాశ్మీర్ వ్యాలీ నుంచి మొబిలైజ్ చేశారండి. So the coordination is at a high level because this air photography, satellite photography, a lot of information from America was fed to us about various things and how to go ahead, because the diplomatic channels lo kuda a lot of things happen. So planning of this operation, strategic planning is at a very high level. But ground situation అన్నది మాకే తెలుసు కాబట్టి వరకి మనం గ్రౌండ్స్ ఏంటి పరిస్థితి అన్న ఫీడ్బ్యాక్ మనం టాప్ ఆర్మీ అథారిటీస్కి ఇస్తే దే విల్ డిసైడ్ హౌ టు గో అబౌట్ అండ్ వాట్ ఆల్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ పంపించాలి. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలంటే ఎట్లాంటి గన్స్ కావాలి, ఎట్లాంటి రాకెట్ లాంచర్స్ కావాలి, ఎట్లాంటి వెపనరీ కావాలన్నట్టు. సో 1 month వీ హ్యావ్ నైస్లీ ప్లాన్డ్, దట్ ఈస్ మే, ఎంటైర్ మంత్ ఆఫ్ మే అండ్ మేబీ మిడ్ ఆఫ్ జూన్ తక్ ప్లానింగ్ బాగా నడిచిందండి. దాని తర్వాత వీ స్టార్టెడ్ లాంచింగ్ అటాక్స్ అండ్ టేకింగ్ బ్యాక్ అవర్ ఏరియా. సో యాక్చువల్లీ స్పెసిఫిక్ ఐ వాజ్ అ మేజర్ హ్యాండ్లింగ్ 200 plus 300, 500 people. సో ఇన్ మై ఏరియా మేము ఏం చేయాలన్నంత వరకు మాకు చెప్తారు. పక్క సెక్టర్లో ఏమవుతుందని మాకు తెలియకూడదు. ఎందుకంటే నీడ్ టు నో బేసిస్, దీస్ ఆర్ ఆల్ సీక్రెటివ్ ఆపరేషన్స్. అంతవరకు ఎవరికి ఎంత తెలవాలో అంతే చెప్తారు. బికాస్ దీస్ ఆర్ సీక్రెట్ ఆపరేషన్స్. వీఆర్ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇన్ఫర్మేషన్ లీకింగ్ అండ్ గోయింగ్ టు ద అదర్ సైడ్. సో ఐ నో వాట్ ఐ హావ్ సీన్. నా వరకు నాకు తెలుస్తుంది. బియాండ్ దట్ ఐ వోంట్ బి నోయింగ్. అలాగే ఈ సోల్జర్ లెవెల్ వాళ్ళ కమ్యూనికేషన్ ఉంటుందా? సపోజ్ ఎవరైతే ఈ ఫ్రంట్ లైన్ లో 10 మంది వేవ్లో వెళ్తున్నారు, వాళ్ళు కమ్యూనికేషన్ చేయాలంటే ఇన్స్టెంట్ కమ్యూనికేషన్ వాళ్ళ దగ్గర ఉంటుందా? మన ఇండియన్ ఆర్మీ, ఫారెన్ ఆర్మీ లాగా ప్రతి ఒక్కడికి ఒక హెల్మెట్ లోనే ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ఫిట్ చేసి ఉండడం అంటూ లేదండి. సో బట్ వీ హ్యావ్ ఎ రేడియో సెట్. కమాండర్స్ కమ్యూనికేషన్ అనేది ఆర్డర్స్ ఇచ్చేది కమాండర్స్ అండి. కమాండర్ అంటే ఒక ఆఫీసర్, ఒక కమాండర్. కమ్యూనికేషన్ ఈజ్ ఈ కమాండర్స్ మధ్యలో కమ్యూనికేషన్ ఉంటుంది. ఒకసారి కింద వాళ్ళకైతే ఆర్డర్ ఇవ్వడం, నువ్వు వెళ్ళి ఇక్కడ యూ హ్యావ్ టు గో అండ్ డూ దిస్, నువ్వు వెళ్ళి అది అటాక్ చెయ్యి, ఆ ఫీచర్ని నువ్వు క్యాప్చర్ చేయాలి, ఆ బంకర్ని, అంతే. వాళ్ళు కమ్యూనికేషన్ అంటూ ఉండదు. ఒక ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత దే విల్ ఫాలో. అది క్యాప్చర్ అయిందని ఎలా తెలుస్తుంది? ఇట్స్ ఆల్ విజువల్. దెన్ వీ హ్యావ్ సిగ్నల్స్. వీ గాట్ సమ్ ఫైర్ సిగ్నల్. దేర్ ఆర్ సిగ్నల్ ఫ్లేర్స్ అని అంటారండి. ఒకసారి విక్టరీ వచ్చిన తర్వాత ఆ లైట్ కొడితే తెలుస్తుంది. ప్లస్ వీఆర్ ఫాలోయింగ్ క్లోజ్లీ. వెనకాలే వీఆర్ ఆల్ ఏబుల్ టు సీ ఈచ్ అదర్. యాక్చువల్లీ వీఆర్ ఆల్ హైడింగ్ బట్ సీ ఈచ్ అదర్. ఆర్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్,
ఈ రేడియో సెట్లు కొండల్లో ఎఫెక్టివ్ కాదు కాబట్టి ఈ వైర్డ్ టెలిఫోన్స్ ఉంటాయి ఆర్మీలో, జనరేటర్ బేస్డ్, దానికి కరెంట్ అంటూ అక్కర్లేదు. సో అవి ఒకళ్ళు వైర్ లైన్ లే చేసుకుంటూ పైకి వెళ్ళిపోతారు, పైన కనెక్ట్ చేసి చేత్తో తిప్పితే అందులో చిన్న డైనమో ఉంటుంది. సో అప్పుడు కిందకి పాస్ ఆన్ చేస్తారు మెసేజ్. దట్ ఈస్ యూస్డ్ అండి. చాలా సంతోషం శశిధర్ గారు, చాలా రోమాంచితమైనటువంటి విషయాలు ఒకసారి గుర్తు చేసుకున్నారు. అంటే జూలై 26వ తేదీన ఆపరేషన్ విజయవంతంగా ముగిసినట్ట. ఒకసారి ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు ముందు కంటే ఒక ఫ్యూ డేస్ ముందు వెళ్తానండి. 29 జూన్ టోలోలింగ్ మన చేతికి చిక్కింది. 4th జూలై టైగర్ హిల్ క్యాప్చర్ చేసామండి. సో 0.4875 ఈ రోజు మనం విక్రమ్ బత్రా హిల్ అని ఏదైతే అంటామో, సో ఆ క్యాప్చర్ లాస్ట్ బ్యాటిల్ వాజ్ మేజర్ బ్యాటిల్ వాజ్ 0.4875. బాగా భీకరంగా జరిగేది బ్యాటిల్ ఇది. ఆ బ్యాటిల్ ఎప్పుడైతే పాకిస్తాన్ వాళ్ళు ఓడిపోయారో దాని తర్వాత మన ఆర్టిలరీ గన్స్ అన్ని విపరీతంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పిఓకే ఏదైతే మనం అంటాం ఆర్టిలరీ గన్స్ ఫైర్ చేయడం జరిగింది. అవి చాలా దూరం లోపలికి వెళ్ళిపోయి చాలా డెస్ట్రక్షన్, డ్యామేజ్, డెత్ అన్ని క్రియేట్ చేయడం వల్ల ఎట్లాగో వీళ్ళు పాకిస్తాన్ ఎవరు చొరబడి వచ్చిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మన వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. సో ఇంకా వాళ్ళకి సాధించేదంటూ ఏం లేదు పాకిస్తాన్కి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకసారి మనం ముందుకు వచ్చి అన్ని పాయింట్స్ ఆక్యుపై చేస్తే ఇండియన్ ఆర్మీ ఏం చేయలేదు, అండ్ అలా అని చెప్పి మనం కాశ్మీరు తీసుకుందాం. దే వాంటెడ్ టు బార్గెన్ బార్డర్, ఖాళీ చేయాలంటే ఇది చేస్తే అట్లాంటిది ఏదో చేద్దామని వాళ్ళు ట్రై చేశారు, అనుకున్నారు. కానీ మన సైన్యం ఎదురు, మన లీడర్షిప్ ప్లానింగ్ అనొచ్చు, మన దృఢత్వం అనొచ్చు. సో ఇంకా వాళ్ళకి డిస్ట్రక్షన్ ఆపుకోలేక ఈ నవాజ్ షరీఫ్ అప్పటికి మొహమాటంగా ఆయన క్లియరెన్స్ ఇచ్చినా మొహమాటంగా ఇచ్చుండొచ్చు, ఒత్తిడిలో ఇచ్చుండొచ్చు, లేకపోతే ఆయనకు తెలవకపోవచ్చు. దట్ ఆస్పెక్ట్ ఓన్లీ హీ విల్ నో. సో ఆయన అమెరికా వెళ్ళి అక్కడ ప్రెసిడెంట్ ఐ థింక్ క్లింటన్ వాజ్ దేర్, ఆయన రిక్వెస్ట్ చేసి ఒక పీస్ డీల్ ఆర్గనైజ్ చేయమని ఆయనతో చెప్తే సీజ్ ఫేర్ అన్నది 26th జూలై ఇట్ వాజ్ అనౌన్స్డ్ అండి. ఆ రోజు వరకు బాగా రెండు సైడ్స్ నుంచి ఫైరింగ్ కంటిన్యూస్గా నడిచింది. 26 జూలై ఎప్పుడైతే అనౌన్స్ అయిందో 2 సైడ్స్ నుంచి ఫైరింగ్ ఆగిపోయింది. ఆగిపోయి ఇంకా మొత్తం ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ని తప్పుబట్టి మన వాళ్ళు డిప్లొమాటిక్గా బాగా కరెక్ట్గా ప్లే చేశారు. ఆ రోజు వీ హావ్ ఇన్ఫార్మ్ ద వరల్డ్ కి పాకిస్తాన్ దగా చేసింది మాతో. సో మనకి అది పెద్ద విజయం, బిగ్ విక్టరీ రెండు విధాల. డిప్లొమాటిక్లీ వీ హ్యావ్ మంచి విక్టరీ, అండ్ ఆఫ్ కోర్స్ ఏదైతే ప్రదేశం మనం కోల్పోయామో అదంతా రీగైన్ చేసుకోవడం జరిగింది. కానీ ఆ రీగైన్ చేసుకోవడంలో కొన్ని వందల మంది 540 years odd lives we have lost and a few thousand injuries. యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను 18 ఏళ్ల వయసులో చేరాను ఇండియన్ ఆర్మీ ఎన్డీఏ యాజ్ అ క్యాడెట్. దెన్ ఆఫ్టర్ 4 years 21.5 years ఐ సర్వ్ చేశాను ఆఫీసర్ కింద. ఐ కెన్ టెల్ ఇట్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఒక మనిషి దేశానికి డైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేయడం అంటే ఐ థింక్ నథింగ్ లైక్ జాయినింగ్ ద ఆర్మీ. అండ్ ఐ కెన్ టెల్ యూ ఆర్మీ టేక్స్ గుడ్ కేర్ ఆఫ్ యూ. మీరు ఆర్మీలో ఉన్నంతసేపు మీరు బాగా చూసుకుంటుంది. మీరు ఆర్మీలో అంతా బాగా రిటైర్ అయినా మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. మీకు ఆర్మీలో ఉండగా హెల్త్ విషయం అయినా కానీ ఈ డెత్ పరంగా కానీ అట్లాంటివి ఏమైనా జరిగితే యువర్ ఫ్యామిలీ విల్ బీ ఫుల్లీ టేకెన్ కేర్ ఆఫ్. మీరు చూస్తున్నారు ఈరోజు మన కర్నల్ సంతోష్ బాబు గారు చనిపోయినప్పుడు కూడా ఆయన మిసెస్ని హౌ వెల్ ద గవర్నమెంట్ హాస్ టేకెన్ కేర్. అండ్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ టు సర్వ్ ఇన్ ద నేషన్. మన ఆర్మీలో సర్వ్ చేయడం అన్నది ఒక ప్రైడ్. అండ్ ఫర్ ఎవర్ టిల్ ద డెత్ యూ విల్ ఆల్వేస్ బీ రిమెంబర్ యాజ్ అ గుడ్ పర్సన్. అండ్ మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది డైరెక్ట్గా మనం కాంట్రిబ్యూట్ చేసామని. అండ్ ఆర్మీలో ఈ తుపాకులే కాకుండా టెక్నికల్లీ కూడా ఆర్మీలో చాలా అవెన్యూస్ ఉన్నాయి. ఐటీ ఇండస్ట్రీ ఉంది ఆర్మీలోనే. వీ హ్యావ్ గాట్ full-fledged army IT cell. We deal with radio sets, satellites. We deal with latest machinery. So ivanni unnai. I think my message to them is every person, every youngster who is keen on fitness, adventurism, ivanni interest unna vallu tappakonda army ki should give a good first preference or second preference and make the most of the life. Thank you very much. Thanks and my pleasure. Absolutely. Thank you. And ఎందుకంటే కార్గిల్ యుద్ధంలో నేరుగా పాల్గొని ఆ జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకున్నారు. దాంతోపాటుగా యువత ఆర్మీలో చేరాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేశారు. మీకు ధన్యవాదాలు శశిధర్ గారు. నమస్కారం. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.